ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఎవరి పేరు చెబితే తెలుగు సినిమా తలెత్తుకొని తిరుగుతుందో, ఎవరి పేరు చెప్తే ఇండియన్ సినిమా అండ్ ఇండియన్స్ మొత్తం తిరిగి ఒకసారి తన వైపు చూస్తారో, ఎవరు పేరు చెబితే ఇప్పటి నుంచి వరల్డ్ సినిమా ఎప్పుడెప్పుడా ఆ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తారో ఆయనే ఎస్ఎస్ రాజమౌళి. ఆయన ఒక తెలుగువాడైనందుకు మనం అందరం గర్వపడాలి. అంతటి గొప్ప డైరెక్టర్ మన తెలుగోడన్నందుకు మనమందరం తల ఎత్తుకొని తొడగొట్టి మీసం తిప్పుకొని అరే రాజమౌళి మా వాడరా అని చెప్పుకునేంత రేంజ్ రాజమౌళిదండి. అండ్ ఆయన్ని కామెంట్ చేసే వాళ్ళని చూస్తే నాకు నవ్వడం తప్ప ఏమీ రాదు. ఎందుకంటే ఆయన అన్న వారు లేకపోతే తెలుగు సినిమా స్థాయి ఇంకా రీజనల్ స్థాయిగానే ఉండిపోతుందేమో. అండ్ ఎప్పటికీ మనం అక్కడే ఉండిపోయే వాళ్ళమేమో. మహా అంటే ఇంకొక 100 crores బడ్జెట్ పెంచుకొని ఒక 2-3 స్టేట్స్ దాటే వాళ్ళమేమో. కానీ రాజమౌళి గారి వల్ల మొత్తం ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా అన్నది ఒకటి ఉందని, తెలుగు సినిమా ఇంత గొప్ప సినిమాలు తీస్తుందని, తెలుగు సినిమా వాళ్ళు కూడా ఇంత గొప్ప కథలు ప్రపంచానికి చెప్పగలరు అని నిరూపించిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. సో ఆయనకి మనం ఎన్ని శతకోటి వందనాలు చెప్పినా తప్పులేదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగడు అంటే మహేష్ బాబు. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో వస్తుంది వారణాసి. మొన్నటిదాకా సినిమా పేర్లు వారణాసి అన్నారు, బట్ ఎవరో మిడిలో వారణాసి టైటిల్ వేరే వాళ్ళది. సో రాజమౌళి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అది ఇది అన్నారు. ఫైనలీ వారణాసి అని టైటిల్తోనే వస్తుంది మూవీ. మొన్ననే ఈ ఈవెంట్ జరిగింది అండ్ అత్యద్భుతంగా జరిగింది. నేను ఇప్పటికే వీడియో చేయాలి బట్ చాలా లేట్ అయిపోయింది. దీనిలో ఫ్యాన్ థియరీస్ కానీ స్టోరీ కానీ చాలా చాలా ఉంది చెప్పుకోవడానికి. బట్ అంతకంటే ముందండి, మహేష్ బాబు గారి లుక్ అయితే అరాచకంకి అమ్మ మొగుడులా ఉంది. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ఫియర్స్ఫుల్గా ఉన్నాడు అంటే. అండ్ ఈవెంట్లో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారికి హ్యాట్స్ ఆఫ్, శతకోటి వందనాలు చెప్పాలి. వాట్ ఆఫ్ ఫినామినల్ టాలెంట్. ఈవెంట్ మొత్తం మొన్న మీరు చూస్తే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఎన్నో తప్పులు జరిగాయి, ఎన్నో టెక్నికల్ గ్లిచెస్ జరిగాయి. వాళ్ళు ఏదో ఊహించుకొని ఎంతో చేయాలనుకుంటే చాలా మిస్టేక్స్ వల్ల చాలా తప్పులు పోయాయి. బట్ సుమ గారు దగ్గరుండి అన్నీ తన భుజాలమై మోసుకొని ఈవెంట్లో ఎవ్వరికి బోర్ కొట్టకుండా అండ్ ఈవెంట్ మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్గా నడిపించిందండి. హ్యాట్స్ ఆఫ్. నిజంగా అండి, సుమ లాంటి వాళ్ళు హోస్టింగ్కి ఒక ఐడల్ లాగా నిలిచిపోవచ్చు. అంటే ఒక హోస్టింగ్ అన్నదాన్ని ఎలా చేయాలి అన్న దానికి డిక్షనరీ ఉంటే అది సుమ గారే అనిపించుకున్నారు. సూపర్ అండి, రియలీ రియలీ ఇన్స్పైరింగ్. ఎన్నిసార్లు గ్లిచ్ వచ్చినా తను కవర్ చేసుకుంటూ వచ్చింది. ఆఖరికి ఇంకా రాజమౌళి గారే దిగేసి సుమా నువ్వు చాలా కష్టపడ్డావు గ్లిచెస్ కవర్ చేయడానికి, బట్ నీ కష్టాన్ని నేను కూడా చూస్తున్నాను, నీకు చెమటలు పట్టాయని ఆయనే చెప్పారు. బట్ దానికి రీజన్స్ ఏంటి అంటే, ఎస్ రాజమౌళి గారు చాలా ఇది గ్లోబల్ లెవెల్లో ఈవెంట్ ప్లాన్ చేశారు. అండ్ అంత పెద్ద స్క్రీన్, ఎల్ఈడి స్క్రీన్స్, ఇండియాలో ఉన్న బెస్ట్ ఎల్ఈడి ప్యానల్స్ని అతికిచ్చారు, అన్నీ చేశారు. బట్ అక్కడ ఏమైంది అంటే 45 జనరేటర్స్తో రన్ అవ్వాలి, బట్ టెస్ట్ రన్ చేయలేకపోయారంట. ఎందుకంటే అంతకుముందు రోజు ట్రైలర్ని టెస్ట్ చేద్దామంటే మొత్తం డ్రోన్ కెమెరాస్తో ఎవరో లీక్ చేద్దామని ట్రై చేశారంట. సో 1 year కష్టాన్ని, ఇంతమంది కష్టాన్ని నాకు పోవాలని ఇష్టం లేదని రిస్క్ తీసుకున్నాను, బట్ ఇలా జరిగింది అన్ఫార్చునేట్లీ అన్నారు. ట్రైలర్ అయితే ఆ రోజు గ్లిచ్ వచ్చింది, కానీ వాట్ ఆఫ్ ఫినామినల్ ట్రైలర్ అండి. ఎక్స్ట్రాడినరీ అంటే మనం చాలామంది దాంట్లో ఉన్న విజువల్స్ అన్నీ ఏఐ అనుకున్నారు, కానీ అక్కడ శ్రీనివాస్ మోహన్ గారు ఉన్నారు విఎఫ్ఎక్స్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క షాట్ దాంట్లో తీయడానికి వాళ్ళకి మినిమం 20 hours పట్టిందంట రెండర్ చేయడానికి. సో వాళ్ళు ఎప్పుడో లాస్ట్ జాన్లో రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ గ్లిమ్స్ని ఇప్పుడు అయ్యిందండి వాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ 1 year ఈ గ్లిమ్స్ కోసమే వాళ్ళు కష్టపడ్డారంటే రాజమౌళి గారి డెడికేషన్ ఎలా ఉంది చూడండి. అండ్ విఎఫ్ఎక్స్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి. అండ్ రాజమౌళి గారి పర్ఫెక్షన్ ఎంత ఉందో చూడండి. కొంతమంది ఏమన్నారు, అరే ఇది గ్లిమ్స్ కదా, రాజమౌళి గారి పేరు చాలు కదా, ఆయన యూట్యూబ్లో వదిలితే చాలు కదా అన్నారు. బట్ రాజమౌళి అంటే విజనరీ, రాజమౌళి అంటే లార్జర్ దెన్ లైఫ్. ఆయన ఏదన్నా డిసైడ్ అయితే ఎవ్వరు ఆయన ఆపలేరు. అండ్ ఆయన మనలా ఊహిస్తే ఆయన రాజమౌళి కారు, ఈజ్ అ గ్రేట్ లెజెండరీ. కాబట్టి ఆయన ఏదైనా మచ్ హెడ్ ఉంటారు. సో ఆయన ఒకటే చెప్పారు, అండ్ చాలామందికి ఆన్సర్ కూడా ఆయన ఇచ్చారు. నేను ఇది నార్మల్గా కొన్ని స్టోరీస్ మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు,
కొన్ని స్టోరీస్ నేను చెప్పలేదు కూడా. బట్ ఈ సినిమాకి నా స్టోరీ స్పాన్ స్కేల్ ఎంత ఉంది అంటే నేను మాటలో చెప్పలేను. అందుకే ఒక గ్లిమ్స్ వీడియో లాగా చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో దానికోసమే కష్టపడ్డాము. ఫైనల్లీ మీ ముందుకు తీసుకొచ్చాము అని చెప్పారు. ఒక్కొక్క షాట్ అండి నా భూతో నా భవిష్యత్తు. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే నా ప్రకారం నేను అనలైజ్ చేసింది ఏంటంటే, బేసికలీ స్టోరీ ఏంటంటే రాముడి లెగసీ, అదే రాముడి ఫ్యామిలీ నుంచి వచ్చిన 63rd జనరేషన్ కిడ్ అయిన రుద్ర, కుంభకర్ణుడి లెగసీ నుంచి వచ్చిన 63rd జనరేషన్ కిడ్ అయిన కుంభ మధ్యలోనే యుద్ధం. సో వీళ్ళిద్దరికి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఫైనల్లీ రుద్ర ప్రపంచాన్ని ఎలా సేవ్ చేశాడు అన్నది స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే ఒక్కొక్క షాట్ 512 CEతో స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంటుంది. దాన్ని కట్ చేస్తే 512 CE తర్వాత 2027లో శాంభవి ఆస్ట్రాయిడ్ ఐస్బర్గ్ మీద పడుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే అప్పుడు చేసిన యజ్ఞంకి రిపుల్ ఎఫెక్ట్స్ ఇలా కాస్మిక్ ఎఫెక్ట్ కాస్త 2027లో ప్రపంచం అంతమయ్యే స్థాయికి వస్తుంది. ఇక్కడ ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటి అంటే కుంభకర్ణ అండ్ రాముడు. మీకు స్టోరీ తెలిస్తే హిస్టరీ ఆర్ మైథాలజీలో మనం తెలుసుకుంది ఏంటంటే యుద్ధంలో రాముడు కుంభకర్ణుడి చేతులు కాళ్ళు విరిచేస్తాడు. అందుకే మీరు ఈ గ్లిమ్స్ లో చూస్తే 7200 CE అంటే త్రేతాయుగంకి వెళ్తే ఇప్పుడు రాముడు వానర సైన్యం మీద నిల్చుకొని యుద్ధం చేస్తుంటాడు విల్లు పట్టుకొని. అక్కడ ఎదురుగా ఉన్నది రావణుడు కాదు, కుంభకర్ణుడు. అక్కడ రాముడు కుంభకర్ణుడితో యుద్ధం చేసి చేతులు కాళ్ళు విరిచేస్తాడు. బేసికలీ ఈ స్టోరీ మెయిన్ ప్లాట్ ఇచ్చింది ఏంటంటే కుంభకర్ణ అలియాస్ కుంభ ఎవరు, మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు 63 జనరేషన్స్ తర్వాత ఆ లెగసీలో వచ్చిన మనిషే మన కుంభ, అదే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. రాముడు త్రేతాయుగంలో కుంభకర్ణుడి కాళ్ళు చేతులు విరగొడతాడండి. అదే శాపంగా మారి వాళ్ళ ప్రతి జనరేషన్లో అదొక మచ్చలాగా, ఒక చెరగని ముద్రలాగా ఏర్పడుతుంది. 63 జనరేషన్స్ అయినా కూడా అదే శాపం కొనసాగుతూనే ఉంటుంది. మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ప్యారలైజ్ అయ్యి ఉంటారు, అందుకే వీల్ చైర్లో ఉంటారు. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఏం డిసైడ్ అవుతారంటే ఇది తరతరాలుగా ఇలానే వెళ్తుంటుంది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇదే శాపంని అనుభవించాలి అండ్ నేను దీన్ని కొనసాగించకూడదు, దీన్ని ఇక్కడతో అంతం చెయ్యాలి అని ఆయన పూనుకుంటాడు. దీనికి విరుగుడేంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడే మనకు గ్లిమ్స్లో వైల్డర్నెస్ అని ఆఫ్రికా చూపిస్తారు. అక్కడే మన మహేష్ బాబు గారు ఉంటారు. ఆయన సంచారి అంటే అక్కడ ట్రావెల్ చేస్తూ అదే ట్రైబ్లో అక్కడ ఉంటాడు మహేష్ బాబు గారు అలియాస్ రుద్ర. ఇంతకీ మహేష్ బాబు ఎవరంటే కుంభకర్ణుడి ఫ్యామిలీ నుంచి 63rd జనరేషన్ కిడ్ మన కుంభ పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే, రాముడి ఫ్యామిలీ నుంచి 63rd జనరేషన్ కిడ్ మన రుద్ర, అదే మహేష్ బాబు గారు. మచ్చని తొలగించుకోవాలి, ఆ ముద్రను చెరిపేయాలి అన్న ప్రాసెస్లో ఏదైతే మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉంటారో ఆ వెతికే క్రమంలో మన రుద్ర మహేష్ బాబు గారిని ఫైండ్ అవుట్ చేస్తారు, తలుచుకుంటారు. ఈయన్ని పట్టుకుంటే నా శాపానికి విరుగుడు లభిస్తుంది అండ్ సంజీవుని ఎలా అయినా సంపాదించాలి, నాకు ఈ శాపం నుంచి విముక్తి రావాలి, నాకు సంజీవుని దొరకాలి అని, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఈ శాపం ఉండకూడదు అని అలా కనిపెడుతూ ఉండగా మహేష్ బాబు గారు దొరుకుతారు. అండ్ మహేష్ బాబు గారిని వెతికి పట్టుకొని నువ్వు నాకు సాయం చేస్తే నేను ఏమీ చేయను ప్రపంచాన్ని, లేకపోతే ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను నా మేధాశక్తితో, నాకున్న పవర్తో, నువ్వు హెల్ప్ చేయి అంటే మహేష్ బాబు ఫస్ట్ ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తానంటే మీరు గ్లిమ్స్లో ఒక ఫ్రేమ్లో చూస్తే కేవ్స్లో చినమస్తాదేవి ఉంటారు. చినమస్తాదేవి 5వ దశమహావిద్యలో ఒక అమ్మవారు అండ్ శక్తిపీఠం కూడా ఉంది తనకి హిమాచల్ ప్రదేశ్లో. ఆవిడ ఏంటంటే రతి అండ్ కామ్దేవ్ మీద నిల్చుకొని పక్కన ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటారు జయ విజయ. వాళ్ళిద్దరికీ ఆకలేస్తుంటే ఏం చేస్తా అంటే తన తల్లు నరుక్కొని అన్నపూర్ణాదేవి అవతారం ఎత్తి రక్తాన్ని వాళ్ళు తాగుతుంటే ఇంకొక తల ఆ అమ్మవారు కూడా తాగుతుంటారు. అండ్ చాలా పవర్ఫుల్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్కి ప్రతిరూపం. అండ్ అక్కడ ఆ కేవ్స్ లోపల ఉంటుంది మణికర్ణిక ఘాట్ దగ్గర. అక్కడ ప్రియాంక చోప్రా ఆర్కియాలజిస్ట్ అనమాట. సో ఆర్కియాలజిస్ట్ అలా పడుతున్నప్పుడు మహేష్ బాబు గారు ఇక్కడ ఉంటారు. ఒక ఫ్రేమ్ చూస్తే మీరు గ్లిమ్స్లో బేసికలీ ప్రియాంక చోప్రాకి డేంజర్ తలపెడతాడు అండ్ ఇంకా చాలా చేస్తుంటే అప్పుడు ఫైనల్గా మహేష్ బాబు ఒప్పుకుంటాడు. మణికర్ణిక ఘాట్ దగ్గర ఒక ప్యాసేజ్ ఉంటుంది. దాని నుంచే కలియుగం నుంచి త్రేతాయుగంకి మన కుంభ మరియు రుద్ర వెళ్తారు. అందుకే మీరు చూస్తే 7200 CEలో హనుమంతుడి గోక పైన చారియట్లో ముందు రుద్ర నడుపుతుంటే వెనకల వీల్ చైర్లో మన కుంభ ఉంటారు. అంటే బేసికలీ ఇది గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ అని ఎందుకు అన్నారంటే గ్లోబ్ ట్రాటర్ మన మహేష్ బాబు గారు సంచారి, బేసికలీ ఈజ్ అ ట్రావెలర్.
ఆ ట్రావెలర్ కాస్త టైం ట్రావెలర్ అవుతారు. అంటే ఈ యుగం నుంచి త్రేతాయుగంకి వెళ్తారు. సో ఆ గ్లోబ్ ట్రాటర్ కాస్త టైం ట్రాటర్గా మారిపోతాడు. అంచారి కాస్త త్రేతాయుగంకి వెళ్ళిపోయి ఆ సంజీవిని కోసం వెళ్తారు. త్రేతాయుగంకి అయితే కుంభ మరియు రుద్ర వెళ్తారు. అక్కడ సంజీవిని వాళ్ళకి దొరికిందా లేదా, ఒకవేళ సంజీవిని దొరికినా కుంభాకి మహేష్ బాబు ఇస్తాడా లేదా, అండ్ ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అన్నదే ఈ వారణాసి స్టోరీ అండి. సో ఇది నేను అనలైజ్ చేసిన స్టోరీ అండ్ మోస్ట్లీ ఇదే అయి ఉండొచ్చు. అండ్ నాకు బేసికలీ ప్రతి ఫ్రేమ్లో చాలా డీటెయిలింగ్ ఉంది. మీరు చూస్తే ప్రతి చోట మహేష్ బాబు గారు ఉన్నారు. ఆ వైల్డర్నెస్లో మహేష్ బాబు గారు పారాషూట్లో పారాగ్లైడింగ్ చేస్తూ అక్కడ ఉంటారు. మిడిల్లో ఒక ఫ్రేమ్లో హిప్పోపోటమస్లు కోతిని తింటూ ఉంటాయి, కానీ మహేష్ బాబు గారు తాడి వేసి ఆ కోతిని కాపాడడానికి ట్రై చేస్తారు. అంటే రాముడు హనుమంతుడిని కాపాడుతున్నట్టు అన్నది మనం బిలీవ్ చేయొచ్చు. అండ్ ఆ త్రేతాయుగంలో హనుమంతుడి తోక నుంచి ఏదైతే వెళ్తుంటారో అక్కడ మహేష్ బాబు గారు ఉన్నారు అండ్ కుంభ ఉన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు, రాముడు రుద్రుడు. నేను రాముడిగా అసలు మహేష్ బాబు గారిని ఊహించుకోలేదు. ఎందుకంటే మహేష్ బాబులో కృష్ణుడు అంటే కొండతనం ఉంటుంది కాబట్టి కృష్ణుడు ఓకే, కానీ రాముడిగా సరిపోతాడా లేదా, సరే ఏదో ఒకటి కానీలే షూట్ చేద్దామని స్టార్ట్ చేసినాం. రాజమౌళి గారు అవాక్కయ్యారంట రాముడిగా మహేష్ బాబుని చూసి, ఆశ్చర్యపోయారంట. సినిమాలో 30 minutes ఒక సీక్వెన్స్ ఉంటుందంట, అది షూట్ చేశారంట. అది చూసి అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందంట ఒక్కొక్కరికి. విజేంద్ర ప్రసాద్ గారు దాని గురించి చెప్పారు, రాజమౌళి గారు దాని గురించి చెప్పారు. అండ్ నాకు తెలిసి ఆ 30 minutes సీక్వెన్స్ ఏదైతే ఉందో అదే మనం చూసిన ఈ గ్లిమ్స్. ఎందుకంటే ఆ 30 minutesలోనే రాముడిగా కనపడతారు, వీళ్ళు త్రేతాయుగంకి ట్రావెల్ చేస్తారు అండ్ ఇవన్నీ జరుగుతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒక పక్క రాముడు, ఒక పక్క రుద్రుడు. మణికర్ణికా ఘాట్కి రాముడికి ఇంకొక కనెక్షన్ ఏంటంటే, దశరథుడు చనిపోయిన తర్వాత రాముడు అంత్యక్రియలు అండ్ ఆ హస్తికలు అన్నీ మణికర్ణికా ఘాట్లోనే, అది వారణాసిలో కలిపారని నానుడి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాముడు లంకలో రావణాసురుని చంపిన తర్వాత శివుడికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అంటే శివుడి ఆయుధాలకు కూడా ప్రాణప్రతిష్ఠ చేసినట్టే, శివుడికి ప్రాణప్రతిష్ఠ చేసినట్టే, శివుడి ఆయుధాలకు కూడా ప్రాణప్రతిష్ఠ చేసినట్టే. సో ఈ రాముడు కాస్త రుద్రుడయ్యి ఆ త్రిశూలంని తీసుకొని ఆ నందీశ్వరుడిపై ఊరేగుతున్నప్పుడు వెనకాల గంటలు గజ 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 మోగుతుంటే ఆ శబ్దానికి అబ్బబ్బబ్బబ్బబ్బ థియేటర్లో ఉర్రూతలూగుతారు అనిపిస్తుంది ఆడియన్స్. అండ్ రాముడిగా మహేష్ బాబు గారిని ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ ఆ షాట్ ఏదైతే ఉందో, ఆ వానరుల మీద నిల్చుకొని అలా యుద్ధం చేస్తూ ఉంటే నా భూతో నా భవిష్యత్ అండి. అంటే త్రేతాయుగంలో వెళ్ళినప్పుడు రాముడు మీట్స్ రుద్రుడు అనిపిస్తుంది. అంటే ఎక్కడైతే ఈ రుద్రుడు అక్కడ రాముడిని అంటే తన ప్రతిరూపాన్ని తనే చూసుకుంటాడు. ఆ సీన్‌కి నేనైతే ఆగలేకపోతున్నాను సార్. మీరు ఎలా ఊహించుకుంటున్నారో, మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కీరవాణి గారు మామూలు ఎలివేషన్స్ ఇవ్వలేదు. నేను ఒక ఫ్లాట్ కొన్నాను, అది మహేష్ బాబు గారి గుండెలో కొన్నాను. ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, హీరో హ్యాపీ. టైల్స్ ఏపిస్తున్నారు. 2027 సమ్మర్లో గృహప్రవేశం అని చెప్పేసి ఫుల్ ఆన్ క్రేజీగా చేశారు. కీరవాణి గారు మామూలుగా లేరు, అసలు ఊపు మీద ఉన్నారు అండ్ అద్భుతంగా ఆయన మాట్లాడారు. అండ్ విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు హీరోకి. మనం రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్లో అవి చూసాము. అండ్ రాజమౌళి గారు స్పెల్ బౌండ్ అంట ఆఫ్టర్ సీయింగ్ మహేష్ బాబు గారు. అండ్ మహేష్ బాబు గారు కూడా అల్టిమేట్ లుక్స్ అండి. ఆ ఏజ్లో కిరాక్ అంటే కిరాక్ ఉన్నారు. కాంట్ వెయిట్ టు విట్నెస్ దిస్ కాంబో. అండ్ చాలా హిడెన్ డీటెయిల్స్ ఆ గ్లిమ్స్లో ఉన్నాయి. ఫస్ట్ చూసినప్పుడు చాలామందికి అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి మీరు చూస్తే ఒక ఐస్బర్గ్లో షిప్ స్ట్రక్ అయిపోయి ఉంటుందండి. అండ్ అది కూడా మైథాలజీకి సంబంధించిందే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ మీరు ప్రతి ఫ్రేమ్లో మీరు ఎక్కడ చూసిన మహేష్ బాబు గారు ఒక చోట ఉన్నారు. అండ్ ఎక్కడైనా అంటార్క్టికాలో కానీ దీనిలో కానీ అండ్ అంటార్క్టికాలో కూడా చాలా డెడ్ బాడీస్ ఉంటాయి ఆ ఆస్ట్రాయిడ్ పడడం వల్ల. అండ్ వారణాసి టైటిల్లో కూడా మీరు చూసుకుంటే పైన ఇలా ఉంటుంది, అంటే బో, ఆ యారో ఇలా ఉండి, అంటే ఆస్ట్రాయిడ్ వచ్చి ఏలో పడుతుంది అండ్ యారో కూడా ఉంటుంది. అంటే రాముడిది పెట్టారు వారణాసి టైటిల్లో అండ్ ఆస్ట్రాయిడ్ది పెట్టారు అండ్ బో అండ్ యారో కూడా పెట్టారు. సో రాజమౌళి గారి ప్రతి డీటెయిలింగ్ మామూలుగా ఉండదు. అండ్ ఏ పైన 2 ఏలకి రాముడి జెండా ఉంటుంది, హనుమంతుడు ఉంటారు దానిపైన. సో ఆయన థాట్ ఏంటండి బాబు, అంత డీటెయిలింగ్, అంత పర్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తాయో రాజమౌళి గారు
మీకు సెల్యూట్ అండి. బట్ చాలామంది ఒక దాంట్లో చాలా హర్ట్ అయ్యారు ఈ ఈవెంట్‌లో. అదేంటంటే రాజమౌళి గారు హనుమంతుడిపై చేసిన కామెంట్స్ మీద హిందూ సెంటిమెంట్స్ అండ్ మనోభావాలు దెబ్బతీశారు అని. ఇప్పుడు నేను రాజమౌళి గారిని ఈ విషయంలో తప్పు పడతానా అంటే, మనం ఏం చేస్తామంటే జనరల్లీ మన లైఫ్‌లో గానీ ఏమవుతుందంటే, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, మనందరికీ ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడిని మనసులో తిట్టుకుంటాం. అరే! ఏంటి స్వామి అన్నీ నాకే కష్టాలు తెప్పిస్తున్నావు. ప్రపంచంలో ఇంతమంది ఉండగా నాకే ఎందుకు అన్ని దారులు మూసేస్తున్నావు అది ఇది అని తిట్టుకుంటాం. రాజమౌళి గారు దేవుడిని నమ్మరు. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను ఏథిస్ట్‌ని. మా ఆవిడ, మా నాన్నగారు హనుమంతుడిని చాలా నమ్ముతారు. ఇందాక మా నాన్నగారు అన్నారు, హనుమంతుడి గుండెల్లో పెట్టుకొని రాజమౌళి సినిమాకి పనిచేశాడు అని. నిజంగా ఆయన అన్నవాడు ఉంటే ఇన్ని కష్టాలు నాకు తెప్పిస్తాడా అని ట్రైలర్ విషయంలో కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు. ఓకే. ఐ అగ్రీ. అంటే కానీ చాలామంది ఏమంటున్నారు, నువ్వు దేవుడిని నమ్మవు కానీ దేవుడిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అని. అక్కడ ఎవ్వరికైనా ఒకటి, మీరు చాలా కష్టపడి ఎన్ని ఏళ్ళు ఎంతోమంది శ్రమ ఒక్కసారిగా కొద్దిగా అటు ఇటు అయితే కొద్దిగా బాధ, మనస్తాపానికి గురవ్వడం సహజం. ఆయన అక్కడ సెంటిమెంట్స్‌ని హర్ట్ చేయాలనో, లేకపోతే ఎవరినో ఏదో అనాలని కాదు. ఆయన బాధని ఇంకొక రూపంలో ఆయన వ్యక్తపరిచారు. అండ్ ఆయనకు కూడా తెలుసు వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ ఆవిడ రామ గారు ఇంటికెళ్ళాక యేసుకుంటారని ఈ విషయం మీద. బట్ ఆయన ఇంటెన్షనల్‌గా ఏమి కావాలని, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని ఆ మాట అయితే అనలేదు. మనం జనరల్‌గా మనసులో అనుకునేది ఆయన పబ్లిక్‌గా భావోద్వేగానికి గురయ్యి అలా మాట్లాడారు తప్ప ఇంకేమీ లేదు. నాకైతే మాత్రం ఇవన్నీ పక్కన పెడితే అండి, 2027లో గనక ఈ మూవీ వస్తే అండి, ఇంకా ఏ రికార్డ్స్ ఉండవండి. దీన్ని బ్రేక్ చేయడానికి మళ్ళీ రాజమౌళి గారే రావాలి అని అనిపిస్తుంది. జస్ట్ గ్లింప్స్ ఈవెంట్‌ని ఈ రేంజ్‌లో ప్లాన్ చేసి, ఈ రేంజ్ ప్రపంచం మొత్తం చూసేలా తన వైపు తిప్పుకున్నాడంటే రాజమౌళి గారు, ఇంకా టీజర్ ఈవెంట్ ఉంది, ట్రైలర్ ఈవెంట్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. అమ్మో! ఊహించుకుంటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా ఊహలకేమీ అందట్లేదు. రాజమౌళి గారికి నిజంగా. అండ్ ఆ సినిమాని పొగడడానికి శ్రీకాంత్ ఓడెల గారు ఒక ట్వీట్ ఏసారండి. 3 ఇడియట్స్‌లో వాళ్ళిద్దరు ప్యాంట్లు ఇప్పి జహాపనా తుస్సి గ్రేట్ హో అని. అండ్ డైరెక్టర్స్ కానీ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారండి ఈ వారణాసి మూవీ గురించి. ఇంతకీ వారణాసి గ్లిమ్స్ చూసిన మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే అద్దిరిపోయింది. నేను ఫస్ట్ 2 పోస్టర్స్ అండ్ సాంగ్ వచ్చినప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే, కానీ గ్లిమ్స్ అయితే అద్దిరిపోయింది. నేనైతే చాలాసార్లు చూశాను. అండ్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్తు. సో అది వారణాసి స్టోరీ అండ్ హిడెన్ డీటెయిల్స్. నేను చెప్పనివి ఏమన్నా అన్నోటీస్ డీటెయిల్స్ మీరు నోట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం అండ్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.